శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలలో ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాస్ట్ వన్ ఉన్నాము. లెట్ ఇస్ గో టు ద టాపిక్. వెస్ట్రన్ సైకాలజీ వాళ్ళు ఫైటింగ్, లవ్ రిలేషన్షిప్లో ఫైటింగ్ అనేది అవాయిడ్ చేయకూడదు అని అంటున్నారు. ఫైటింగ్ అంటే అలా ఫైటింగ్ చేయటం వలన ప్రేమ మరింత లోతుగా ఉంటుంది అని అంటున్నారు. మీరేమో బుద్ధుడు మధ్య మార్గంలో ఉండమంటున్నారు. అవి బోత్ అంటే ఎక్స్ట్రీమెంట్స్ని రెండింటిని వదిలేయాలి. అటువైపు కానీ ఇటువైపు కానీ లేకుండా మధ్య మార్గంలో ఉండమని చెప్తున్నారు. మరి ఈ రెండు పోల్స్ని అంటే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము అయితే కోపంగా ఉండటం లేదా ప్రేమగా ఉండటం, లేదా ద్వేషంగా ఉండటం, ప్రేమగా ఉండటం, ఈ రెండు పోల్స్ని అధిగమించడం ఎలా సాధ్యమవుతుంది? అంటే ఈ అతీత స్థితికి చేరుకోని వాళ్ళ పరిస్థితి. మరి వారు ప్రేమ ఎలా వ్యక్తీకరించాలి? మీ అభిప్రాయం చెప్పండి ఆ ప్రేమ పట్ల అని. అంటే మనసును అధిగమించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వారికి ఏంటి మీ సహాయం ఏమిటి? ఓషో గారు ఏం చెప్తున్నారంటే కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకోవాలి. మొట్టమొదట, లవ్ అనేది మనసుకు సంబంధించిన వరకు అది ప్రేమ, ద్వేషం అనే రెండింటిలోనూ ఉంటుంది. మనసు అంటేనే ద్వంద్వాలతో కూడి ఉన్నది. మీరు మనసులో ఎవరినైనా ప్రేమిస్తున్నారంటే ద్వేషాన్ని మీరు తప్పించుకోలేరు. దాన్ని ద్వేషాన్ని దాచిపెట్టి, అడిచిపెట్టి లేదా మర్చిపోయి, ఇప్పుడు నాగరికత ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు చేస్తూ ఉంటారు ప్రేమ అని. ఆ విధంగా ఉండటం వల్ల ఏమైంది? ఒక మృత జీవిలాగా సజీవంగా ఉండదు ఆ ప్రేమ. అదే మీ ప్రేయసితో లేదా మీ ప్రియుడితో కొట్లాడుతూ ఉన్నారనుకోండి, అంటే ఈ విధంగా ఉంటే ఏమో జరుగుతుంది? మీరు ఆ ప్రేయసితో కొట్లాడరు, మీరు కోపంగా ఉండరు. అప్పుడు ప్రేమలో సాధికారిత పోతుంది. అది అథెంటిసిటీ ఉండదు. ఆ ప్రేమకి అథెంటిసిటీ ఉండదు, అంటే అధికారికంగా ఉండదు. అది కోపాన్ని అణిచిపెట్టడం వలన ఏమైంది? కోపాన్ని మీరు అణిచిపెట్టారు. ఆ కోపాన్ని అది మీలో ఒక భాగం అయిపోతుంది. అణిచిపెట్టడం వలన ఇంటి లోపలే ఉండిపోతుంది, అది వ్యక్తీకరించట్లా. అంచేత కోపం లోపల అలానే దాచిపెట్టుకోవడం వలన మీ ప్రేమని పూర్తిగా వ్యక్తీకరించలేరు. ఆ ప్రేమలో కూడా మీరు పూర్తిగా టోటల్గా ఉండరు. అది ఆ కోపం అలానే ఉండిపోయింది. మీరు దాన్ని, ఆ కోపాన్ని అలా అణిచిపెట్టుకోవడం వలన, దాన్ని పట్టి ఉంచడం వలన ఈ విధంగా జరిగింది. ఓకే, యాంగ్రీ అనేది కోపాన్ని నేను సప్రెస్ చేశాను. నేను ప్రేమించాలి అంటే కోపాన్ని అణిచిపెట్టుకోవాలి. అంచేత ఆ ప్రేమ ఏమవుతుంది? యాక్టివ్ ప్రేమగా ఉండదు, అది డెడ్ ప్రేమలాగా ఉంటుంది. మృత ఆ ప్రేమలో సజీవం ఉండదు. నేను నా కోపాన్ని వ్యక్తీకరించడంలో అధికారికంగా నేను వ్యక్తీకరించితే, లేదైతే వ్యక్తీకరించలేకపోతే ఏం జరుగుతుంది? నా ప్రేమ కూడా వ్యక్తీకరించలేరు పూర్తిగా. అదే అథెంటిక్గా ఉంటే
నేను కోపాన్ని వ్యక్తీకరించాను, అలాగే ప్రేమను కూడా వ్యక్తీకరించాను. రెండింటి మీద ఆధిపత్యం ఉంటుంది. వాడు ప్రేమించినా పట్టుకోలేము, కోపం వచ్చినా పట్టుకోలేము అన్నట్టు ఉంటుంది. ఏ ఒకదాన్నో పట్టుకొని లేదా ఏదో ఒకదాన్ని వదిలేస్తే ఆ రెండింటి మీద ఏ ఉండదు, ఆ రెండో దాని మీద కూడా పట్టు ఉండదు. ఈ ప్రపంచం అంతా ఎలా చెప్తున్నారు, నాగరికతలో ఎలా వేస్తున్నారంటే, ప్రేమ సజీవమైన ప్రేమని ఇవ్వటం లేదు, మృతప్రాయమైన ప్రేమనే ఇస్తున్నారు. దానికి ప్రేమ అని పేరు పెట్టేశారు. మీరు ఎవరైనా ప్రేమిస్తే వారి మీద కోపంగా ఉండకూడదు అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇఫ్ యూ లవ్ సమ్ వన్ దే డు నాట్ బీ యాంగ్రీ, దెన్ డు నాట్ బీ యాంగ్రీ. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి మీద కోపంగా ఉండకూడదు. అప్పుడు ఆ ప్రేమ ఫాల్స్ అవుతుంది. వాళ్ళు చెప్పడం, నువ్వు ప్రేమిస్తే ఎవరి మీద కోపంగా ఉండకూడదు, నువ్వు కోపంగా ఉంటే కనుక ఆ ప్రేమ తప్పు అవుతుంది, కాబట్టి ఫైటింగ్ చేయవద్దు, ద్వేషించొద్దు అని చెప్తారు. అది లాజిక్గా కరెక్ట్గానే ఉంటుంది, బాగానే ఉంది, లాజికల్గా బాగానే ఉంది, అలా అది కదా అని. మీరు ప్రేమలో ఉంటే ఎలా ద్వేషిస్తారు? సో ఆ ప్రేమని ప్రేమలో ఉన్నారు, ఎలా ద్వేషిస్తారు అంటే ఆ ద్వేషాన్ని కట్ చేశారు, కట్ ఆఫ్. కానీ ఆ కట్ ఆఫ్ పార్ట్ ఏమైంది? ఆ ద్వేషం అనేది లేకపోవటం వలన ప్రేమకి సామర్థ్యత లేదు, సామర్థ్యం కోల్పోయి. ఒక కాలు తీసేసాము, ఆ మనిషికి ప్రయోజనం ఏముంది? ఒక కాలు తీసేస్తే మనిషికి ఇప్పుడు నువ్వు నడువు అనంటే, పరిగెట్టు అనంటే, ఈ ఒక కాలు తీసేసాము నువ్వు స్వేచ్ఛగా పరిగెట్టచ్చు అని అంటే, ఆ కట్టేబుల్ లెగ్ వలన ఏమవుతుంది? ఒక కాలు ఒంటి కాలుతో వాడు ఎలా పరిగెడతాడు? అంటే ప్రేమ ద్వేషము రెండు పక్కనే ఉంటాయి, ఒకటే. ప్రేమ ద్వేషం ఒకటే. ఒకదాన్ని కట్ చేస్తే ఇంకొకటి సామర్థ్యం కోల్పోతుంది. అంచేత ఈ విధమైనటువంటి వ్యవహారాలు, ఇలా నేర్చుకున్న వ్యవహారాలు ఏం జరిగింది? ఆ కుటుంబము సామర్థ్యం లేని కుటుంబం అయిపోయింది. ముందుకు పోతే ప్రయాణం ముందుకు వెళ్ళదు, భయపడతాం. మీరు ప్రేమించినప్పుడు కంప్లీట్గా మీ ప్రేమ వ్యక్తీకరణ కాదు, భయపడతారు. దాన్ని పూర్తిగా వదిలేసామనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ కోపాన్ని పూర్తిగా వదిలేసాము, దౌర్జన్యాన్ని పూర్తిగా వదిలేసాము, ద్వేషాన్ని దాచిపెట్టేశాము. ఆ దాచిపెట్టినవి అంటే మనం భయపడకుండా ఉంటే అవన్నీ మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? దెన్ యూ హ్యావ్ టు ఫోర్స్ ఇట్ డౌన్ కాన్షియస్లీ, కంటిన్యూస్లీ వాటిని అణిచిపెట్టాలంట. అప్పుడేమో ఫైటింగ్ జరుగుతుంది, ఆ కోపం ఉంటుంది, ఆ ద్వేషం ఉంటుంది అని. అప్పుడు ఫైటింగ్ వలన యూ కెనాట్ బీ న్యాచురల్ అండ్ స్పాంటేనియస్. ఎందుకంటే లోపల వాటి అడిచిపెట్టడం వల్ల అవి నువ్వు ఫైటింగ్ చేస్తున్నావు, నువ్వు న్యాచురల్గా ఉండలేవు. పైకి మాత్రం పోజు పెడతావు, నేను ప్రేమిస్తున్నాను, నటిస్తున్నావు. అది అందరికీ తెలుసు నువ్వు నటిస్తున్నావని, నీ భార్యకు తెలుసు నువ్వు ప్రేమ నటిస్తున్నావని, అలాగే నీకు తెలుసు నీ భార్య నటిస్తుందని. ఇలా ప్రతి ఒక్కరూ నటన. ఎందుకంటే లోపల ఒకటి పైకి ఒకటి. జీవితం అంతా ఆ విధంగా సరికాని విధంగా తయారైపోయి రెండు విషయాలు ఉన్నాయి.
బియాండ్ మైండ్కి వెళ్ళాలంటే రెండు పనులు చేయాలి. ఫస్ట్ మెడిటేషన్లోకి వెళ్ళాలి. ఆ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు టచ్ ద లెవెల్ ఆఫ్ నో మైండ్ విత్ ఇన్ యూ, అంటే మనసు లేని స్థితిని నువ్వు తాకాలి. ఆ విధంగా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ తర్వాత ప్రేమలోకి వెళ్ళాలి. అక్కడ నువ్వు ఆ మెడిటేషన్ చేసిన తర్వాత నువ్వు ప్రేమలోకి వెళ్ళినప్పుడు అది అక్కడ ఏ ఆపోజిట్ ఉండవు. అక్కడ ఏమవుతుంది, ఆ ప్రేమలో ఏ ఎక్సైట్మెంట్ ఉండదు, ఏ ఆవేశం ఉండదు. ఆ ప్రేమ మౌన ప్రేమ, ప్రశాంతమైన ప్రేమ, ఏ అలలు లేని ప్రేమ. ఉదాహరణకి బుద్ధుడు, జీసస్ వాళ్ళు ప్రేమిస్తారు. బుద్ధుడు ప్రేమిస్తున్నాడు, జీసస్ ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమలో ఏ ఏ యొక్క ఎక్సైట్మెంటు, ఏ ఫీవరు ఉండదు. ఫీవర్ ఎప్పుడు వస్తుంది? ప్రేమలో పడ్డవాడికి ఫీవర్ ఎప్పుడు వస్తుంది? జ్వరం ఎప్పుడు వస్తుంది? ఆపోజిట్గా అంటే అక్కడ పోలార్ ఆపోజిట్ అంట, దానికి వ్యతిరేకమైనది ఉంటుంది. అందుకోసం ఎక్సైట్మెంట్. అవును, అవతల వ్యక్తి నేను ప్రేమిస్తే కాదంటారేమో, అలా ఈ డౌట్ అనమాట. ఇలా ఆపోజిట్ ఉండటం వలన టెన్షన్ క్రియేట్ అవుతుంది. బుద్ధుడి ప్రేమ కానీ జీసస్ ప్రేమ కానీ మౌనంగా ఉంటుంది. వారు నో మైండ్ స్టేట్లో ఉన్నారు. అయితే వాళ్ళ ఆ నో మైండ్ స్టేట్లో మనసు లేని స్థితిలో ఉన్నారు. మనసుతో ప్రేమ కాదు, మనసుతోనే టెన్షను, మనసుతోనే ఆ ప్రేమ మనసులో ఉంటేనే ఆ ఫీవర్. బియాండ్ మైండ్ స్టేట్లో ఉన్న బుద్ధుడు కానీ ఆ జీసస్ కానీ ఆ ప్రేమ మౌన ప్రేమ. వారు ఆ యొక్క మౌన స్థితిని, అంటే నో మైండ్ స్టేట్ని, మనసు లేని స్థితిని చేరుకున్నారు. వారికి మాత్రమే వారి ప్రేమ అర్థమవుతుంది. ఎవరైనా సరే నో మైండ్ స్టేట్లో ఉన్న వారికి ఆ ప్రేమ అర్థమవుతుంది. ఒకసారి ఏమైందంటే, జీసస్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మధ్యాహ్నం చాలా వేడిగా ఉంది, అలసిపోయాడు. అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు ఎవరిదో తెలియదు. ఆ చెట్టు మ్యారీ మ్యాగ్డలైన్ అనే ఆమె. మ్యారీ అనే ఆమె, అక్కడ ఆమె ఒక వేశ్య. ఆమె ఆ కిటికీలోంచి చూసింది ఆయన, చాలా అందంగా ఉన్నాడు. అప్పుడు ఇంత అందమైన మోస్ట్ బ్యూటిఫుల్ ఎవర్ బోర్న్ ఆ జీసస్ చాలా అందగాడుగా ఉన్నాడు. ఇంత అద్భుతమైన అందగాడు ఆమె చూడలేదు. అంచేత ఆమె ఏమైంది, ఆయన పట్ల ఆకర్షితురాలై, కేవలం అవడమే కాదు, ఆయనంటే బాగా ఆవేశం వచ్చింది. ఆయన ఎలాగైనా పట్టుకోవాలి, ఆయన దగ్గర చేరాలి. ఆమె బయటకు వచ్చింది. మా ఇంట్లోకి రండి అని. ఎండగా ఉంది కదా, మా ఇంట్లోకి రండి, రెస్ట్ తీసుకోండి అని. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, స్వాగతం, మా ఇంట్లోకి రండి, రెస్ట్ తీసుకోండి అని. ఆమె ప్రేమపూరితంగా, ఆవేశంగా ఉంది, ప్రేమగా ఉంది. ఆమె ప్రేమిస్తుంది. చూశాడు, ఆయన కళల్లో చూశాడు జీసస్. మళ్ళీ ఇంకోసారి వస్తారండి అని. వాళ్ళని ఈ దారి వెంట వస్తే నేను ఇంకోసారి అలసిపోతూ ఉంటాను ఈ మధ్యాహ్నం పూట, కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి మీ ఇంట్లోకి వస్తాను. ఇప్పుడు నేను ఆ అలసట తీరిపోయింది, నేను మళ్ళీ వెళ్ళాలి, సో థ్యాంక్ యూ అని చెప్పాడు. ఆ మేరీకి అవమానంగా ఫీల్ అయ్యింది. ఆమె పిలిస్తే రావడం అంటే చాలా అరుదైన విషయం.
అసలు నిజానికి ఆమె ఎవరిని ఆహ్వానించలేదు కూడా. చాలా దూరం నుంచి, సుదూరం నుంచి చాలా ఆమెను చూస్తానికి వస్తూ ఉంటారు. మహారాజులు కూడా ఆమె దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత మహారాజులైనా ఆమె ముందు ఆమె బెగ్గర్ లాగా ఉంటారు. అయితే అంటే ఆమె అంత మహారాజులే వస్తుంటే ఈ బెగ్గర్ లాంటి వాడు నన్ను రిఫ్యూజ్ చేశాడేంటి? ఈ జీసస్ ఒక అడుకునేవాడిలాగా తిరుగుతూ ఉంటాడు. ఆ జుట్టు పెంచుకొని అలా తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడు నన్ను కాదంటాడా? నేను పిలిస్తే రానంటాడా అని. ఏమండి, నేను ప్రేమతో పిలుస్తున్నాను, నా ప్రేమను మీరు అనుభూతి పొందలేదా అని అడిగాను. నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, అంచేత రండి, లోపలికి రండి, నన్ను వ్యతిరేకించకండి. మీ హృదయంలో ప్రేమ లేదా అని అడిగాను. జీసస్ రిప్లై ఇచ్చాడు, నేను కూడా ప్రేమిస్తున్నాను, నిజంగా నేను ప్రేమిస్తున్నాను. నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రేమను నటిస్తున్నారు, నిజానికి వారు నిన్ను ప్రేమించటం లేదు. నేను మాత్రమే నేను ప్రేమించగలను అని చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్టే. ఆ క్వాలిటీ ఆఫ్ లవ్ డిఫరెంట్గా ఉంది. ఆ జీసస్ ప్రేమ కానీ, ఆ బుద్ధుడి ప్రేమ కానీ, క్వాలిటీ ఆఫ్ లవ్ డిఫరెంట్. అక్కడ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అనేది అలాగా ద్వంద్వాలు లేవు అక్కడ. ఆ ప్రేమలో అక్కడ టెన్షన్ లేదు. ఆ ప్రేమలో ఆయన టెన్షన్ లేదు, ఏదో ఆందోళన లేదు, ఎక్సైట్మెంట్ లేదు, ఏమైనా మిస్ అయిపోతానేమో అని. అవి లేవు అక్కడ. టెన్షన్ మిస్ అయింది ఆ ప్రేమలో, ఎక్సైట్మెంట్ మిస్ అయింది. ఆ ప్రేమ పట్ల ఏ ఎక్సైట్మెంట్ లేదు, జ్వరము లేదు, ప్రేమ జ్వరము లేదు. ఆయన ప్రేమ ఏ రిలేషన్షిప్ లేకుండానే ఆయన ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది. తన ఉనికి సర్వస్వమే ప్రేమ, ఆ జీసస్ కానీ, ఆ బుద్ధుడు కానీ. అంచేతే మన పరిస్థితి ఏమిటి? ఆ ప్రేమ అంటే అథెంటిసిటీ, ఆ ప్రేమ యొక్క గొప్పతనం తెలియాలంటే నువ్వు కూడా బియాండ్ మైండ్ వెళ్ళు, నో మైండ్ స్టేట్కి చేరుకో. అప్పుడు ఆ ప్రేమ వికసిస్తుంది, ఆ ప్రేమ పుష్పిస్తుంది. అక్కడ ఆ ప్రేమకు వ్యతిరేకత లేదు, ఆపోజిట్ లేదు. ఎందుకంటే అది మనసుకి ఆవల స్థితికి చేరుకుంది. బియాండ్ మైండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఆపోజిషన్ ఉండదు, అపోజిషన్ అనేది ఉండదు. ఆ బియాండ్ మైండ్ అంటే ఏకత. ఆ మనసు లేని స్థితి అంటే ఏకత, వన్నెస్. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అదే మనసు అనుకోండి, రెండు ముక్కలు చేసేస్తుంది, ద్వంద్వాలు. ఆ మైండ్లో ఉండటం వలన ఏమవుతుంది? అక్కడ బట్ ఇఫ్ యు ఆర్ విత్ ఇన్ మైండ్, ఇట్ ఈస్ బెటర్ టు బీ అథెంటిక్ దెన్ టు బీ ఫాల్స్ ప్రేమ కాదు, అథెంటిక్గా ఉండు. కోపం వచ్చినా నేను కోపంగా ఉన్నాను, ఇప్పుడు నేను ప్రేమగా ఉన్నాను అని అథెంటిక్గా ఉండు. ఆ ప్రేయసి పట్ల కానీ, ఆ ప్రియుడి పట్ల కానీ, కోపాన్ని కానీ, ఆ ప్రేమను కానీ, రెండు పట్టలేనంత ప్రేమ, పట్టలేనంత కోపం, రెండు ఉంటాయి. అది అథెంటిసిటీ. నటించొద్దు. అయితే ఆ బియాండ్ మైండ్ వెళ్ళి అతను ఆ మౌన స్థితిలో ఆ ప్రేమ రిలేషన్షిప్ ఏముండదు, కానీ ఆ ప్రేమ అతను ప్రవహిస్తూ ఉంటుంది. అదో ప్రేమ. లేదు ఈ ప్రేమ కానీ, ఆ ద్వేషం కానీ, ఆ కోపం కానీ దేన్ని అణిచిపెట్టుకోబాక. అయితే ఆ మూమెంట్ ఆఫ్ లవ్లో నువ్వు వెళ్ళినప్పుడు ఆ మైండ్ ఏమవుతుంది? ఇంకో ఎక్స్ట్రీమెంట్ కూడా వెళ్తుంది.
అప్పుడు ఆ స్పాంటేనియస్గా ఆ ప్రేమైనా ఆ స్పాంటేనియస్గా వస్తుంది, ఆ కోపమైనా లేదా ద్వేషమైనా స్పాంటేనియస్గా వస్తుంది. సో మైండ్ ఉండటం వలన ఆ మైండ్లో కొట్లాట అనేది సహజం. ద్వంద్వాలు ఉన్నాయి కదా, కొట్లాట సహజం. అంచేత ఆ డైనమిజం ఏముంటుంది, ఆ పోలార్ ఆపోజిట్ ఉంటుంది, అటు ఉంటుంది ఇటు ఉంటుంది. సో కోపంగా ఉన్నావు, ఓకే, ఫైటింగ్ చేస్తున్నావు, ఓకే, ప్రేమలో ఉన్నావు, ఓకే, అలా అనమాట. అది అథెంటిక్గా ఉంటుంది వ్యవహారం. అంచేత ప్రేమికులు అలా సోఫార్ లవర్స్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అథెంటిక్గా ఉండండి అంటున్నారు ఓషో గారు. మీరు నిజంగా అథెంటిక్గా అధికారికంగా ఉంటే ఒక యునిక్యూ ఫెనామినా, ఒక అద్భుతమైనది జరుగుతుంది. సో అక్కడ మీరు ఒక అద్భుతంగా ఉంటారు. పోలార్ ఆపోజిట్స్ వైపుకి మూవ్ అవుతున్నప్పటికీ అదే పెద్ద నాన్ సెన్స్ అని తెలుసుకుంటారు, అథెంటిక్గా ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనసుని సప్రెస్ చేయటం వల్ల మీరు అథెంటిక్గా ఉండలేరు, వాస్తవికంలో ఉండలేరు. ఏదో ఒక దానిలో మీరు చిక్కుకుపోతూ ఉంటారు. వాడు కోపాన్న పూర్తిగా వ్యక్తీకరించలేడు, ఆ ప్రేమన పూర్తిగా వ్యక్తీకరించలేడు. అక్కడ మనసుతో ఆ అనుభవము వాస్తవికమైన అనుభవంలోకి రాదు. అంచేత నేనేం చెప్తాను, అథెంటిక్గా ఉండండి, నటించకండి, ఫాల్స్గా ఉండకండి, వాస్తవంలో ఉండండి. దాని బ్యూటీ దానికి ఉంటుంది. ఆ కోపంలోనూ అందం ఉంటుంది, ఆ ద్వేషంలోనూ అందం ఉంటుంది, ఆ ప్రేమలోనూ అందం ఉంటుంది. అప్పుడు నీ ప్రేయసి లేదా ప్రియుడు ఏం చేస్తారు, నీ కోపంని అర్థం చేసుకుంటారు. ఓ, ఇది నిజమైన కోపమే, కరెక్టే, నీ కోపానికి రీజన్ ఉంది, కరెక్టే అంటారు. అదే ఆ ఫేక్ యాంగర్ అనుకోండి, ఫాల్స్ అనుకోండి, దాన్ని క్షమించలేరు. ఎందుకంటే ఆ ముఖము సరిగ్గా లేదు, అథెంటిక్గా లేదు. అథెంటిక్గా ఉంటే అప్పుడు నీ ప్రేమ కూడా అథెంటిక్గా ఉంటుంది, కరుణతో ఉంటుంది ఆ ప్రేమ. ఆ ప్రేమ అథెంటిక్గా ఉండటం వలన ఏమవుతుంది, నీ జీవితం కూడా అద్భుతంగా, ఒక మనోహరంగా ఉంటుంది. అప్పుడు నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఆశ్చర్యంగా, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు, వై యూ ఆర్ జస్ట్ ఏ పెండులం మూవింగ్ ఫ్రమ్ వన్ పోల్ టు అనదర్. ఏమిటి కోపం, అబ్బా, కోపం వస్తే నేను పట్టలేకుండా, ప్రేమ వస్తే నేను పట్టగలేకుండా. అప్పుడు నీకు బోర్ కొడుతుంది అనుకోండి, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్తున్నాను అనుకో, కోపం ఉంది, ప్రేమ ఉంది, బోర్ కొట్టింది, ఓకే, బియాండ్ మైండ్ వెళ్ళు, బియాండ్ పోలారిటీ వెళ్ళు, అంతే సింపుల్. అంచేత నీ మీద నీకు అధికారం ఉండాలి. అది ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ తన మీద దానికి అధికారం ఉండాలి. ఎక్కడ కూడా ఫాల్స్ ఫేస్ అనేది ఉండకూడదు, నటించాల్సిన అవసరం లేదు. సో బీ రియల్, నువ్వు వాస్తవంలో ఉండు. ఓకే, సఫరింగా, నో ప్రాబ్లం, అది కూడా వాస్తవంగా ఉండు. సో సఫరింగ్ ఈజ్ గుడ్. కఠినంగా ఉంటుంది, సఫరింగ్ అవుతున్నావు, అది మంచిదే. వాస్తవంలో ఆ సఫరింగ్ అనేది ఒక ట్రైనింగ్ లాంటిది, ఒక క్రమశిక్షణగా ఉండటం. ఎంత సఫరింగ్, అది ట్రైనింగ్లో క్రమశిక్షణ ఇస్తారు, క్రమశిక్షణ అంతే. ఓకే, సఫర్ అవ్వు. కోపం వచ్చింది, దానికి సఫరింగ్ అవ్వు. ప్రేమ వచ్చింది, ఆ ప్రేమలో కూడా సఫరింగు. ద్వేషం వచ్చింది, సఫరింగ్ అవ్వు. ట్రైనింగ్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు
నటించవద్దు, ఫాల్స్గా ఉండద్దు. నీకు ఆ ప్రేమ ఫీల్ అవ్వటం లేదా? ఓకే, చెప్పే. ఇఫ్ యూ డూ నాట్ ఫీల్ లవ్, సే దట్ యూ డూ నాట్ ఫీల్ లవ్. లేదు, నాకు ఆ ప్రేమ లేదు. నటించాక ప్రేమ లేదు అని చెప్పే. నటించదు. నేను ప్రేమిస్తున్నాను, చూడు చూడు అని చెప్పక్కర్లేదు. నటిస్తూ. ప్రేమ అంటే ప్రేమగానే ఉంటావు, కోపంగా ఉంటే కోపంగానే ఉంటావు. ఎస్, నేను కోపంగా ఉన్నాను అని అథెంటిక్గా ఉండాలి. అంతేగాని పైకి ఒకటి లోపల ఒకటి ఉండకూడదు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు సఫరింగ్ ఉంటుంది. కోపంగా ఉన్నావు, సఫరింగ్ ఉంటుంది. ఓకే. అంచేత ఆ సఫరింగ్ వలన, ఆ ఇబ్బంది వలన నీకు కొత్త కాన్షియస్నెస్ వస్తుంది. ఓ, ఇలా ఉండాలా, అలా ఉండాలా అనే విషయం తెలిసిపోతుంది. ఓ, ఈ ప్రేమ, ఈ ద్వేషము, ఈ రెండు నాన్ సెన్సే. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టు ఈ రెండు నాన్ సెన్సే అనేది అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ నుంచి రావాలి అన్నీ. ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాను, అదే వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అంచేత గుండ్రంగా తిరుగుతున్నాను, అటు తిరుగుతున్నాను, ఇటు తిరుగుతున్నాను. ఓ పక్కన కోపంగా ఉంటున్నా, కోపం వచ్చినప్పుడు కోపం ప్రదర్శిస్తున్నాను, ఓ పక్కనేమో ప్రేమ వచ్చినప్పుడు ప్రేమను ప్రదర్శిస్తున్నాను. ఈ ఈ సర్కిల్లో గిర్రె తిరుగుతున్నాను. అది నీకు అర్థమవుతుంది. దానిలో ఆ సఫరింగ్లో నీకు అర్థమవుతుంది. ఓ సఫరింగ్ అవుతావు. అంతేగా నటించడం వలన ఏంటి? నువ్వు నటిస్తూనే ఉంటావు, రియాలిటీ లేకుండా ఉంటుంది. ఆ ప్రేమలో రియాలిటీ లేదు, ఆ కోపంలో, ఆ ద్వేషంలో రియాలిటీ లేదు. కాబట్టి సఫరింగ్ నుంచి తప్పించి పారిపోవద్దు. నిజమైన సఫరింగ్ కావాలని అగ్నిలాగా ఉండాలి. ఇది నిన్ను దహించి వేయాలి. ఎందుకు? ఇదంతా ఏమీ లేదు. ఎందుకంటే ఆ తుప్పు పట్టింది, ఆ ఫాల్స్ అంతా కూడా తగలబడిపోతుంది. వాస్తవం నిలుస్తుంది. ఓ, ఏమిటి ఇటు తిరుగుతున్నాను, అటు తిరుగుతున్నాను, అటు దెబ్బలు తింటున్నాను, ఇటు దెబ్బలు తింటున్నాను అని. అంచేత వాస్తవికతలో ఉండు. నీ మీద నీకు అధికారికంగా ఉండు. అప్పుడు అక్కడ మైండ్ లెవెల్లో చిక్కుకుపోవు. అథెంటిక్గా లేవా? అప్పుడేమవుతుంది? నువ్వు అనేక జన్మలు ఈ మనసు చేతుల్లో చిక్కుకుపోతుంటావు. అనేక జన్మలు, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ వస్తుంది. ఈ మనసు మాయలోనే పడిపోతుంటాం. ఈ సఫరింగ్ వలన ఈ డ్యుయాలిటీకి బోరు కొడుతుంది. ఈ ద్వంద్వాలు అటు అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, అటు పోతావు, ఇటు పోతావు, అటు పోతావు, ఇటు పోతావు, సఫరింగ్ అవుతావు. నటించకుండా అథెంటిక్గా ఉంటావు. బోర్ కొడుతుంది. అది అక్కడ విషయం. ఎంతవరకైతే నువ్వు నటిస్తున్నావో, నటించకుండా ఉంటే ఈ బోర్ కొట్టడం అనేది సంభవిస్తుంది. సో కాల్డ్ లవ్ ఆఫ్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిసీజ్. మామూలుగా మనస్సుతో చేసే ఆ ప్రేమ రోగం లాంటిది. అంతే. అది బియాండ్ మైండ్ ఉన్నదే రోగం కాదు, ఆరోగ్యవంతమైన ప్రేమ. ఆ ఒకసారి గమనించి చూస్తే, ప్రేమించిన వాడు పూర్తిగా నిద్రపోలేడు. ఆడికి నిద్ర పట్టి సావదు. వాడికి జ్వరంగా ఉంటుంది, ప్రేమ జ్వరం. ఎగ్జామిన్ చేయండి వాడిని. వాడికి అనేక రోగాలు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి వాడికి. ఎందుకని? ఆ ప్రేమ శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. మనసు శరీరం ద్వారా ఆ ప్రేమ నడుస్తుంది. అందువల్ల రోగం. అంచేత దాని నుంచి ఇంకా వాడు ఆ రోగం, ఆ ప్రేమ రోగం పట్టుకుని అటు మనసు, ఆ ప్రేమ, అది శరీరం పట్ల ఇది ఉండే వలన అది అక్యుపై చేసిన వాడు, అది పనిచేస్తుంది వాడి మీద.
లేకపోతే నువ్వు ఏది నీ మీద లేదనుకో, అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, అప్పుడు ఏమీ లేదు, అశూన్యమే, వ్యాకెట్గా ఉన్నాను. సో లవ్ ఈజ్ గుడ్ టు ఫీల్ ఇట్, దాన్ని ప్రేమతో నింపు. మనసేమో రోగము, ఏం చేసినా అది మనసుపరంగా మైండ్ సెల్ఫ్ ఈజ్ ద డిసీజ్. వాట్స్ ఎవర్ బిలాంగ్ టు ద మైండ్ ఈజ్ గోయింగ్ టు బి అ డిసీజ్. సో మనసుతో ప్రేమిస్తున్నావా, అది డిసీజ్గా, రోగంగా మారిపోతుంది. బియాండ్ మైండ్ వెళ్ళావా, అక్కడ ఏం జరుగుతుంది? యు ఆర్ నాట్ డివైడెడ్ ఇన్ డ్యుయాలిటీ, నీకు ద్వంద్వాల్లో లేవు. బియాండ్ మైండ్కి వెళ్తే ప్రేమ అంటే ప్రేమే ఉంటుంది, ఇంకా అక్కడ ద్వేషం లేదు, బియాండ్ లేదు, ఏకత. అప్పుడు అక్కడ ఏమవుతుంది? డిఫరెంట్ లవ్, క్వాలిటీ ఆఫ్ లవ్. ఆ క్వాలిటీ ఆఫ్ లవ్ ఫ్లవర్ అవుతుంది, పుష్పిస్తుంది. అది జీసస్ ప్రేమ, బుద్ధుడి ప్రేమ. జీసస్ ఏమంటాడు? దాని ప్రేమ అన్నాడు. బుద్ధుడు ఏమన్నాడు? దాని కరుణ అన్నాడు, అంతే. అది అక్కడ వ్యత్యాసం చూపించడం కోసమే ఇలా చెప్పడం. కానీ వాస్తవానికి ఆ ప్రేమలో ఏ వ్యత్యాసం లేదు. ఆ కరుణన్నా ప్రేమే, అక్కడ ఊరికే ప్రేమన్నా ప్రేమే. నువ్వు ఊరికే వ్యత్యాసం కోసము ఆ బుద్ధుడు చెప్పింది కరుణ అని చెప్పాడు, ఇలా చెప్పాడు అని చెప్పడమే, కానీ అందులో ఏం భేదం లేదు. అయితే ఇక్కడ ఈ జీసస్ ప్రేమలో కానీ ఆ బుద్ధుడి ప్రేమలో కానీ ఏమైందంటే ఆపోజిట్ లేదు. ప్రేమకు ఆపోజిట్ ఏంటి? ద్వేషం లేదు అక్కడ. ఎప్పుడు ఇలాంటి ప్రేమ వస్తుంది? క్వాలిటీ ఆఫ్ ప్రేమ బియాండ్ మైండ్ వెళ్ళినప్పుడు. గో బియాండ్. అయితే ఆ ప్రేమ కూడా అధిగమించి నేను వెళ్ళొచ్చా? గో బియాండ్, వెళ్ళు. కానీ అధికారికంగా ఉండాలి, అథెంటిక్గా ఉండాలి. అండ్ గో బియాండ్, ఐ సజెస్ట్ దట్ యు బీ అథెంటిక్. ద్వేషంలోనూ అథెంటిక్గా ఉండాలి, ప్రేమలోనూ అథెంటిక్గా ఉండాలి, ఆ యాంగర్లోనూ అథెంటిక్గా ఉండాలి, ఆ కోపంలోనూ. ఓకే, అప్పుడు వాస్తవికతలో వస్తావు, నటించకు. అంచేత నువ్వు వాస్తవికంలో ఉంటే నీవు నీ అధిగమిస్తావు, అతీత స్థితికి చేరుకుంటావు. అప్పుడు అనవసరమైన విషయాలను దాటి అవసరం కాదు. మామూలుగా యూ కెనాట్ ట్రాన్సెండ్ అన్రియల్ థింగ్స్. రియాలిటీలోనూ ఉండాలి. కోపమా రియాలిటీలో ఉండాలి, వాస్తవంలో ఉండాలి. ప్రేమ వాస్తవికతలో ఉండాలి, ద్వేషమా వాస్తవికతలో ఉండాలి, నటించకుండా ఉండాలి. అప్పుడే నువ్వు అతీత స్థితి కలగలుగుతావు. అంతేగాని ఆ ప్రేమ నటన అయితే, ఆ ద్వేషము అణిచిపెట్టిన ద్వేషం అయితే, కోపము అణిచిపెట్టిన కోపం అయితే నువ్వు అధిగమించలేవు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. అయితే రేపటి ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేవి సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు 4 సూత్రాలు. 4 సూత్రాలు ఏంటో ఒకసారి చెప్పుకుని రేపటి ఎపిసోడ్లో ఏంటా అంటే ఇన్నర్ సెంటరింగ్ ఎలా ప్రవేశించాలి అనే దాని మీద చిత్రంగా ఉంటాయి. రాను ఇంకా సింపుల్గా ఉంటాయి, విచిత్రంగా అనిపిస్తాయి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ప్రేమగా చూడండి, ఇంకా వేరే ఏ ఆబ్జెక్ట్ని చూడకండి. అప్పుడు కేవలం మీ దృష్టి అంతా ఆ వస్తువు యొక్క మధ్య భాగంలోనే ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఆశీర్వాదం వస్తుంది మీ మీద. అది ఒక సూత్రం. అంటే ఊరికి జస్ట్ చెప్తున్నాను గ్లింప్స్. అయితే వాటి గురించి ఎవరైనా రేపటి నుంచి ఉంటుంది. అలాగే చేతులు కాళ్ళు సపోర్ట్ లేకుండా కేవలం బటక్స్ మీద కూర్చోవాలి. కాళ్ళు చేతులు సపోర్ట్ లేకుండా కేవలం అలా బటక్స్ మీద అలా కూర్చోవాలి. సడన్గా మీరు మీ సెంటర్లోకి చేరుకుంటారు. చూడండి, విచిత్రంగా లేదు? కూర్చుంటాము కానీ కాళ్ళ సపోర్ట్ ఉండకూడదు, చేతులు కింద పెట్టకూడదు, కిందే కూర్చుంటాం. ఏం జరుగుతుంది? అలా అని కూర్చోవాలి. కింద కాళ్ళు కింద పెట్టకూడదు. వితౌట్ సపోర్ట్ ఫర్ ఫీట్ ఆర్ హ్యాండ్స్. చేతులు కాళ్ళు సపోర్ట్ లేకుండా కూర్చోవాలి.
కింద కూర్చోవాలి. అది అప్పుడు సెంటరింగ్, అది రెండవ సూత్రం. అంటే 4 సూత్రాలు ఇందులో. అంటే యాక్చువల్లీ 18వ సూత్రం, 19వ సూత్రం, 112 సూత్రాలు కదా, 112 టెక్నిక్స్ కదా, ఇవి టెక్నిక్స్, నథింగ్ బట్ టెక్నిక్స్. అక్కడ వెహికల్ మూవ్ అవుతుంది, అటు ఇటు ఊగుతూ ఉంటాము, దాన్ని అనుభూతి పొందాలి. లేదు, అది అటు ఇటు ఊగుతున్నా మీరు స్థిరంగా ఉండాలి. అయితే అది స్టిల్ లేదు, వెహికల్ అలాగే ఉంది కానీ లోపల మీరు అటు ఇటు ఊగుతున్నట్టుగా ఉన్నారు, స్లోయింగ్, ఇన్విజిబుల్గా, లోపల లోపల పైకి కాదు, లోపలే తిరుగుతున్నట్టుగా గమనించండి. అలాగే ఒక పిన్నుతో గుచ్చుకోవాలి. ఆ పిన్నుతో గుచ్చుకున్న తర్వాత ఆ లోపలికి వెళ్ళాలి. ఎలా? ఇవన్నీ విశేషాలు, పిన్నుతో గుచ్చుకోవడం ఏమిటి, ఇవన్నీ విచిత్రాలు ఉన్నాయి కదా, అవి రేపటి ఎపిసోడ్లో డే బై డే ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఒక్కొక్క సూత్రాన్ని వివరణిస్తారు, దాన్ని కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.